పరమాత్మేనా భగవంతుని రక్తమైతేనే, పరమాత్ముడి రక్తమైతేనే పుణ్యదాన బలియాగం. ఒక బలియాగం ద్వారా ఆ ఆత్మక పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఆ మాటలు చెప్పడానికి నేను నిలబడ్డాను. యుక్త కాలం వచ్చినప్పుడు నాకు నా కవర సోదరుడికి ఒకేసారి ఒడుగు వేశారు. మాకు కాకినాడకు దగ్గరలో ఉందని అన్నవరం దేవస్థానానికి తీసుకెళ్లి ఒడుగు వేశారు. అసలు కేరళ ఏమైపోయింది? ఉండదు కేరళ, అసలు ఎక్కడ కనపడదు. కేరళ బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు అంటే. స్కూల్స్లో కూడా ఎలా చేసేవాళ్ళు, లోకల్ వాళ్ళని పట్టుకొచ్చి కేరళ టీచర్ అనేవాళ్ళు. తెలిసిపోతారు కదా వాళ్ళు. పొరుగురు ఎక్కడి నుంచి వేరే జిల్లా నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఓ అంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, తెలుగు మాట్లాడలేరు కదా, అయితే మలయాళం మాట్లాడాలి లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. తెలుగు మాట్లాడే వాళ్ళు కేరళ టీచర్లు ఎలా అవుతారు? అంటే వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ కేరళ టీచర్లు అనుకోండి అనేవాళ్ళు. ఓ అంతే. అట్లాగే ఈ కేరళ బ్రాహ్మణ్ అనేది ఒక ఫ్లేవర్ బాగుంది కదా అని చెప్పి వాడుకున్నాడు అంతే. తర్వాత సెకండ్ హాఫ్లోనే ఎత్తేసాడు. సెకండ్ హాఫ్ కూడా కాదు, సెకండ్ లైన్కే ఎత్తేసాడు. అంతే. కేరళ కాకినాడ అయ్యనో సెట్ అయితే లేదు కానీ సాది గుర్తొస్తుంది. సెట్ చేద్దాం, చెప్పండి. కాసు కకృతిపడి మూతి నాకపోతే 3 నూరలు ముక్కెలు పోయిందంట. మినిమం అరగంట పెట్టింది. అంటే మళ్ళీ చెప్తాను, ఇంత స్లోగా కూడా చెప్పరు అని చెప్పాడు కదా ఇంతకుముందు. ఇప్పుడు స్లోగా చెప్తారా? కాసుకి కకృతి పడి మూతి నాకబోతే 3 నూర్ల ముక్కెర పోయిందట. అంటే అర్థమైంది కానీ అంటే ఒక ఆమెకి ఒక ఆఫర్ ఇచ్చారు ఎవరో, మూతి నాగితే కాసు ఇస్తామని. అబ్బా అయ్యో, సమ్ ఎక్స్ అనేవాడు ఒక ఆఫర్ ఇచ్చాడు, మూతి నాగితే కాసు ఇస్తానని. ఆ కాసు కకృతి పడి ఈవిడ మూతి నాగపోయింది, 3 నూర్లు ముక్కిలు పోయింది నాకేటప్పుడు. అట్లాగే వీడు ఫ్లేవర్ కకృతి పడి కేరళని తీసుకొచ్చాడు. అట్లా పరువంతా బాయే. మా ఆచార పద్ధతులు వేరుగా ఉంటాయి. వెళ్ళేటప్పుడు అంబాసిడర్ కారులో తీసుకొని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పద్ధతి ఏంటంటే అరుగుండు చేయించుకొని జంధ్యం వేసుకోవాలి. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళైతే పంచసిగలు పెట్టుకుంటారు. మా పద్ధతి ప్రకారం అరగుండు చేయించాలి. ఇంక అరగుండు వేసుకొని అన్నవరం ఆర్టీసీ స్టాండ్లో నిలబడితే అందరూ చూసి నవ్వడమే. ఈడేట్రా సగం గుండు చేయించుకొని ఉన్నాడు, సగం డబ్బులు ఇచ్చి ఉంటాడు, సగం కొరికించుకున్నాడు అని ఒకడేమో ముందు చూస్తే గుండు వెనక చూస్తే చుట్టూ ఈడేటి ఇలాగ ఉన్నాడని ఒకడు. వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు సిగ్గులేదు. ఎందుకని ఇప్పుడు నేను గాయత్రి మంత్ర ఉపదేశింపబడిన బ్రాహ్మణ్. ఓం భూర్భువత్సోహ తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మంత్రం బాగా చెప్పాడా? ఇంకోసారి తత్సత్. ఓం భూర్భువత్సోహ తత్సత్వితుర్వరేణ్యం తత్సత్వితుర్వరేణ్యం అంటున్నాడు. భువస్వాహ అని కూడా అనలేదు, అది కూడా వేరేలాగా చాపదం. ఈ మంత్రాల దగ్గర దొరికిపోతారు ప్రతి ఒక్కడను. ఎందుకు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయరా మీరు? గాయత్రి మంత్రం ఉపాసకుడికి గాయత్రి మంత్రం రాదా? అలా అయితే కదా. అదే కదా. ఏదైనా సరే మంత్రం చదువుతున్న నాకు శాలిమరాజుడి మంత్రం గుర్తొచ్చింది. అస్సి బ్రహ్మానందస్య. చాలా పెద్ద మంత్రం. ఈ నా కొడుకులు బేసిక్ అసలు ఈ ఫస్ట్ స్టెప్లో దొరికిపోతారు వీళ్ళు. అంటే ఆ గొర్రెన కొడుకులకి ఆ మాత్రం బుర్ర ఉండదు కదా వాళ్ళకి. ఈ గాయత్రి మంత్రం చదవకుండా మంచినీళ్ళు తాగకుండా భక్తులు పెంచారండి మమ్మల్ని. ఇలాంటి ఈరోజు ఉన్నట్టుండి యేసుప్రభు జిందాబాద్ అని ఏం అనట్లా. రోజు అంత గాయత్రి మంత్రాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే కనీసం స్పష్టంగా ఉచ్చరించడం అన్న రావాలి కదా. దాని అర్థం తెలియకపోయినా, దాని తత్వం తెలియకపోయినా ఉచ్చారణ అన్న దోషం లేకుండా ఉండాలి కదా బేసిక్. ఇప్పటికీ ఉన్నారు. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారని ప్రధాన అర్చకులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు అన్నవరంలో ఇప్పటికీ ఉన్నారు, నాతో ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఇంద్రగంటి గోపాలకృష్ణ గారు ఇప్పటికీ ఉంది. ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయింది? ఇది 2-3 సంవత్సరాల క్రితం రీసెంట్ అయింది. ఎప్పటి నుంచో ఉన్నాయి. నటరాజన్ లాజరస్ అని చెప్పి వారు అర్చకులుగా ఉన్న దినాలలోనే వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని చదువుతారు. చేతిలో పుష్పాలు పెట్టించి ఆత్మ ప్రదక్షిణ మంత్రం, చేతిలో పువ్వులు పెట్టించిన తర్వాత యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. నేను చెప్పినంత తీరిగ్గా బ్రహ్మ చెప్పరు. చేతులు పువ్వులు పెట్టించేసి ప్రదక్షిణ చేయమనేటప్పుడు యాని కానిచి పాపాని జన్మ అంతర కూడా దాని 3 సార్లు తిరగండమ్మా, పువ్వట్టు తిరుగుతామని. నేను తిరగద్దని చెప్పట్లేదు ప్రియులారా, తిరగబడాలి. ఎలా తిరగబడాలో వీళ్ళ దగ్గరకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నువ్వు తిప్పబడితే పరభాగ్యం ఇహ సౌఖ్యం 2 నీవే. దేవునికి స్తోత్రం కలుగునగా. అసలు ఆ మంత్రానికి వీళ్ళ పీస్కి ఏంటి సంబంధం?
వీళ్ళు కడగబడాలి పాపం పోవాలంటే యేసు రక్తంలో అని అంటున్నారు కదా. కడగబడాలి, యేసు రక్తం ఇవన్నీ ట్రాష్. పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తే కొంతలో కొంత పాపాలు పోతాయి అని నేను. కాబట్టి అక్కడ కడగబడాలి ఉంది కాబట్టి ఇక్కడ పవిత్ర గంగాజలంతో కడగబడాలి అని నేను చెప్తే చెప్పొచ్చు, చెప్పాలి, అదే కరెక్ట్ కదా. మరి గొర్రెలందరూ పవిత్ర గంగలోకి రండి, యేసు రక్తం అంతటి మటాష్. పాపోహం నేనే పాపాన్ని. నేనే పాపాన్ని అని కాదు, నేను పాపాత్ముణ్ణి అంటే ఏదో చిన్న చితక తప్పులు చేసి ఉండొచ్చు అన్న మీనింగ్ కదా. పాపోహం, అహం అంటే నేను పాపిని, నేనే పాపాన్ని కాదు, నేను పాపిని. బహుశా ఏదో చిన్న చిన్న దోషాలు పెద్ద పెద్ద దోషాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కాబట్టి నేను ఎలాంటి దోషాలు లేనటువంటి అత్యంత పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి అనే భావం అహంకారాన్ని కలిగిస్తుంది. కాబట్టి తెలుసో తెలియక ఏవో దోషాలు చేస్తూ ఉంటాను, కాబట్టి నా దోషాలను నువ్వు పరిహరించు అని ప్రార్థన. అది పాపోహం అంటే నేను పాపిని అని అర్థం. నా కర్మలు క్రియలు పాపం, పాపాత్మ నా లోపల నా ఆత్మ పాపం. బా, ఇది అసలు 8th వండర్ ఇది. పాపాత్మ, ఆత్మే పాపం అంట. అంటే ఇది బైబిల్కి అనువదించి చెప్తున్నాడు అనమాట. దీన్ని మొత్తం అందులో ఉన్న పదాలకి ఇంటర్లింక్ పెట్టేసి చెప్పాడు. ఇక్కడ ఆత్మ, పాపాత్మ అంటే ఇక్కడ అంతరంగము, అంతఃకరణము, మలినమైనటువంటి భావాలు కలిగి ఉండొచ్చు. లేకుండా ఎవరు ఉండరు కదా, ఎందుకంటే అర్షడ్ వర్గాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి. అదే మనసులో రకరకాల వికలమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి అంతరంగం కూడా కొన్ని చెడు ఆలోచనలతో నిండి ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాపాత్మ, అంతరంగం గురించి చెప్తున్నారు అక్కడ. ఆత్మే పాపం ఏంట్రా దరిద్రుడా. ఆత్మ యొక్క స్వభావం, ఆత్మ యొక్క విస్తృతి వర్ణన ఏంటనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు స్పష్టంగా. దాన్ని ఎలాంటి అస్త్రశస్త్రాలు కూడా ఛేదించలేవు, దానికి అసలు పుట్టుక లేదు, చావు లేదు. ఇంత స్పష్టంగా చెప్తే ఆత్మ పాపం ఏంటి? వీళ్ళు ఇంతకు మించి ఎదగరా? అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరే కదా చెప్పారు ఇందాక. కరెక్టే, నా తల నేను బతుకోవాలి. అంతకు మించి వీళ్ళు ఎక్కువగా ఉంటే అందులో ఉండరు, వచ్చేస్తారు. గుర్తు చేస్తా ఉన్నా. పాప సంభవ, నా సంభవమే పాపం. ఇప్పుడు ఈ పాపముతో ఉన్నటువంటి మనలను పవిత్రాత్మలుగా మార్చడానికి కృపను కలిగి ఉన్నవాడా. త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష. ఖచ్చితంగా చెప్తారు. ఈరోజు ఆ కృపను కలిగి ఉన్నవాడెవరు? ప్రపంచంలో ఏ పుస్తకమన్నా చదవండి, నా కృప నీకు చాలు అన్న దేవుడు అన్న మాట బైబిల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప దగ్గరికి రండి, మతాల దగ్గరికి ఎవ్వరు రావద్దు. అందులో కృపయా దేవా అని ఉంది కదా ఆ మంత్రంలో, ఆ ఒక్క పదాన్ని పట్టుకున్నాడు. మరి శరణు అనేది ఎక్కడ ఉంది బైబిల్లో? అసలు శరణాగతి అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది బైబిల్లో?